Hi, welcome back to my channel Anita Bonbon. ఫోర్త్ డే సెకండ్ పార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కన్యాకుమారిది. ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను కదా, సన్ రైజ్, వివేకానంద రాక్ మెమోరియల్ అవన్నీ. సెకండ్ పార్ట్లో కూడా మీకు మళ్ళీ త్రివేణి సంగమము, గాంధీ మెమోరియల్, సునామీ పాయింట్ అవన్నీ చూపించబోతున్నాను అనమాట. నాకు ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనిత బోన్ ఛానల్ని. ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మధ్యాహ్నం మేము వివేకానంద రాక్ మెమోరియల్ చూసిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. సేమ్ అదే మళ్ళీ బోట్లో. మాకు వస్తున్నప్పుడు రిటర్న్ జర్నీలో మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. చెప్పాను కదా, వెళ్తున్నప్పుడు మాకు ఇవ్వలేదు. మేబీ లేనందుకో ఏమో, ఎక్స్ట్రా లేనందుకు, లిమిటెడే ఉంటాయేమో అవి. సో వస్తున్నప్పుడు మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. అవి వేసుకొని మేము మా ప్లేస్కి రిటర్న్ అయ్యాము. మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ మా హోటల్కి వెళ్ళి మధ్యాహ్నం మేము లంచ్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సేమ్ స్పాట్కి మళ్ళీ వచ్చామన్నమాట. ఇదే కన్యాకుమారి టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి సన్ రైజ్ పాయింట్ వస్తుంది. మార్నింగ్ మనం వచ్చిన ప్లేస్ అనమాట. ఆ సన్ రైజ్ పాయింట్నే పిక్ తీసుకునే పాయింట్ అని కూడా అంటారు. అలా లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత సన్ రైజ్ వ్యూ పాయింట్. అక్కడ మార్నింగ్ చాలా రష్ ఉండింది. అందరూ సన్ రైజ్ చూడడానికి చాలామంది వచ్చేసారు కదా. మీరు ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే అందులో చూడండి, నేను అందులో చూపించేశాను. స్కిప్ చేయకుండా చూడండి అందరూ, మీకు ఇందులో చాలా విషయాలు తెలుస్తాయి. ఇలా మనం వస్తే వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. మార్నింగ్ చాలా రష్ ఉండే. ఇది ఈవినింగ్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ వాతావరణం చూడడానికి. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి త్రివేణి సంగమము, గాంధీ మెమోరియల్, సునామీ పాయింట్ ఇవన్నీ వస్తాయన్నమాట. అవన్నీ మనకి గుడి బ్యాక్ సైడ్ ఉంటాయి. చాలామందికి తెలియక అంత చుట్టూ తిరిగి వస్తుంటారు. అవన్నీ డీటెయిల్గా మీకు చూపిస్తే యూజ్ అవుతుంది చూసే వాళ్ళకి అని ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట. చాలామంది ఇక్కడ చుట్టూ ఈ ప్లేస్ తెలియక చుట్టూ తిరిగి వస్తుంటారు. చూడండి, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్, మన కన్యాకుమారి టెంపుల్కి బ్యాక్ సైడ్ రూట్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ వస్తే మనకి వ్యూ ఇలా ఉంటుంది. ఇలా ముందుకెళ్ళిపోయిన తర్వాత మనకి వ్యూ ఇలా వస్తుందన్నమాట. అక్కడ కూడా చాలామంది చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ఈవినింగ్ మంచిగా హాయిగా ఆహ్లాదకరంగా మనము ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ మండపం కనిపిస్తుంది కదా, దీనికి ఎదురుగానే త్రివేణి సంగమం ఉంటుందన్నమాట. ఇది ఎంత ముఖ్యమైన ప్లేస్ అంటే మన దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి చిట్ట చివరి ప్రదేశం అన్నమాట. 3 సముద్రాల సంగమిస్తున్న ప్రాంతం. ఇక్కడ 3 సముద్రాలు, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ కలుస్తున్న ప్రాంతం అన్నమాట. ఇదే మన ఇండియాకి చిట్ట చివరి ప్రాంతం, తమిళనాడులో ఉన్న కన్యాకుమారి. చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఆ 3 సముద్రాలు సంగమించిన ప్లేస్లో నేను ఉన్నానా, ఆ ఫీలింగే అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. సో మనమే కేర్ఫుల్గా ఉండాలన్నమాట.
ఇక్కడ తోతపరి ఉంది, మంచిగా ఫ్రెష్ కొనేసిన. 40 రూపీస్ అయితే 30కే ఇచ్చింది ఆంటీ మన కోసం. థ్యాంక్ యూ చెప్పేద్దాం. తెలుగు తెలియదంట, హిందీ, తమిళ్, కన్నడ కూడా తెలియదంట. కన్నడ తెలియదా, కన్నడ కూడా తెలియదంట. చూడండి అసలు. తమిళ్ తెలుసు, తమిళ్ తెలియం, హిందీ తెలియం, ఇంగ్లీష్ కొంచెం తెలియం. కానీ అసలు చాలామందికి తెలుగు తెలియదబ్బా. ఇగో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వీళ్ళతో షేర్ చేసుకుందాం ఇది. చలో కానిస్తావా? కానీ మంచి టెంప్టింగ్ ఉన్నాయి తోతపరిలు, ఇక అందుకే తీసుకున్నాం అన్నమాట. తిందాం, మంచి చిల్ అయిదాం కొంచెం. ఈవినింగ్ వచ్చినాం మళ్ళీ. ఈవినింగ్ visit Kanyakumari. This is the Indian Ocean, Bengal, Arabian Sea. చాలా బాగుంది అసలు. ఒక ఫ్రెండ్ కూడా వచ్చేసి మనతో ఒకటి గ్యాంగ్ అన్నమాట. ఇక్కడ కేజీ ఉంది. త్రివేణి సంగమం చూసిన తర్వాత కొంచెం ఇట్లా పైనకి వస్తే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని చక్కగా పాడుతున్నారు వాళ్ళు. వీడియో తీయాలనిపించి ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసుకున్నాను నేను. అన్ని రకాల షాప్స్ ఇక్కడ ఉన్నాయి. డ్రెస్సెస్ అని, బొమ్మలని, మళ్ళా లేడీస్ ఐటమ్స్, మంచిగా క్లిప్స్, అవి ఇవి చాలా షాప్సే ఉండేవి. అవి కూడా అన్నీ చూసేసి ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా ఇదే గాంధీ మెమోరియల్ బిల్డింగ్ అనమాట. ఇది కూడా అక్కడే ఉంది, చాలా బాగుంది. ఇది గాంధీ గారు చనిపోయినప్పుడు తన అస్థికల్ని త్రివేణి సంగమంలో కలిపారనమాట. దానికి గుర్తుగానే ఇక్కడ ఈ మెమోరియల్ని నిర్మించారు. చాలా బాగుంది. దీనికి ముందుకు వెళ్తేనే మనకి ఇక్కడ సునామీ పాయింట్ కూడా ఉంటుంది. 2004 సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు తమిళనాడులో 10,000 మంది చనిపోయారనమాట. ఈ ఒక్క కన్యాకుమారిలోనే 800 మంది చనిపోయారు. వాళ్ళకి గుర్తుగానే ఇక్కడ ఈ స్మారకం నిర్మించారు. చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము. అదే దారిలో వెనక నుంచి మేము ముందుకు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. షాపింగ్ అయిపోయి మళ్ళీ ఒకసారి కన్యాకుమారి టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి. వెళ్ళేసి ఈ డే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బస్సు ఎక్కి ఇక నెక్స్ట్ రేపు మేము రామేశ్వరం అన్నమాట. మా 5th డే ట్రిప్ రామేశ్వరంకి స్టార్ట్ అవ్వాలి మేము. ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ 3000 సంవత్సరాల పాత టెంపుల్ అనమాట, పురాతన టెంపుల్. ఇక్కడ వాళ్ళు ఈ అమ్మవారిని అలుమిగు భగవతి అమ్మ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి 8:15 వరకు ఉంటుందన్నమాట. మేము ఈవినింగ్ వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఈ అమ్మవారు పార్వతీదేవి అవతారం అన్నమాట. కుమారి అమ్మవారు శివుని వివాహం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశారు. కానీ ఈ పురాణాల ప్రకారం కుమారి అమ్మకి శివునికి వివాహం జరగలేదు. అందుకే కుమారి అమ్మవారు కన్యగానే ఇక్కడే ఉండిపోయారు. అందుకే ఇక్కడ ఈ ప్లేస్కి కన్యాకుమారి అనే పేరు కూడా వచ్చింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. కొంచెం ఖాళీగా ఉన్నందుకు చాలా మంచిగా దర్శనం. షాపింగ్ అనే వాళ్ళే ఎప్పుడు ఎక్కువ చేస్తారు. చూడు ఎంత షాపింగ్, ప్రూఫ్ కూడా ఉంది. యూట్యూబ్లో ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు అప్పుడప్పుడు.
అన్నీ చూసుకొని రిటర్న్ వస్తుంటే బయట చాలా షాపులు ఉన్నాయన్నమాట. కానీ తినడానికి తినే వస్తువులు ఏం దొరకలేదు. మెయిన్గా మేము టీ కోసం అని వెతికాము చాలా, ఎక్కడ దొరుకుతుంది టీ అని. లాస్ట్ ఒక్కసారి ఈ కన్యాకుమారి టీ తాగుదామని ఆగినాము. అసలు తెలుసా ఇక్కడ ఏమీ దొరుకుతలేవు. మన హైదరాబాద్లో గల్లీ గల్లీకి చాయ్ బండ్లు, గల్లీ గల్లీకి మిర్చి, సమోసా, కట్లిస్తాను, గప్చుప్పను ఏదో దొరుకుతుంది. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ తినాలంటే చచ్చిపోవాలి ఇంకా నిజంగా. ఇగో ఇప్పుడు చాయ్ తాగుదామని ఇక్కడికి వచ్చినాం ఒక హోటల్కి. వెయిట్ చేస్తున్నాం టీ కోసం, చూద్దాం. ఇక్కడ టీ అంతా ఇలాగే సర్వ్ చేస్తారు. అది కూడా బాగా అనిపించింది. అమ్మాయి కన్యాకుమారి ట్రిప్ అయిపోయింది ఈ రోజుకి లాస్ట్. ఇంకా మేము ఇప్పుడు బస్సులో వెళ్ళిపోతాం. ఇక రేపటికి ట్రావెల్ చేస్తాం రామేశ్వరానికి.